శ్రీమతే నమః. ఉగాది పండుగ వస్తుంది కదా, అసలు ఎలా జరుపుకోవాలి అని అడుగుతున్నారు. ఏ పండుగైనా ఏదైనా సరే ముందు మన ఇంటి సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా, ఇదేమి కొత్తగా వచ్చిన పండుగ ఏం కాదు కదా. మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో దాన్ని అనుసరించేసాము అని అనుకోండి, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి అనుమానము ఉండదు. ఒకవేళ మా ఇంట్లో ఇలా పండుగ చేసుకోవడం తెలియదు, మేము కొత్తగా చేసుకుంటున్నాం, మాకు కొత్తగా పెళ్ళయింది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసేసుకుంటాం, అభ్యంగన స్నానం చెయ్యాలి. నిత్య పూజ ఎలా చేసుకుంటారు, ఆ రోజు కూడా నిత్య పూజ అలాగే చేసుకుంటారు. కాకపోతే వేపపూత ప్రసాదాన్ని తయారు చేయాలి. ఆ వేపపూత ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆ ప్రసాదం తీసుకునే వరకు కాఫీ గాని టీ గాని అసలు తాగకూడదు అన్నమాట. మొట్టమొదట మన కడుపులోకి వెళ్ళవలసిందే ఆ వేపపూత ప్రసాదం. తర్వాత ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. ఆ రోజే కాదు, ఏ పండుగ రోజైనా సరే కొత్త బట్టలు కట్టుకోవడం మంగళప్రదం అనమాట, శుభదాయకం. చక్కగా ఆ కొత్త బట్టలకి పసుపు తడిపి 4 కొనలకి పసుపు అంటించి భగవంతుడి దగ్గర పెట్టండి. పెట్టి, భగవంతుడా ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే నీ వల్లే, నీ అనుగ్రహం వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పి నమస్కారం చేసుకోండి. మనం ఏ పని చేసినా భగవంతుడితో లింకప్ చేసుకుంటే అది మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎంత పూజలు చేసినా, ఎంత భగవంతుడికి మొక్కినా మనలో నీతి నిజాయితీ అనేది లేవు అని అనుకోండి, అది ఫలించదు. మనం ధర్మ మార్గంలో వెళ్తే మాత్రమే, మనం ధర్మ మార్గంలో నడుస్తూ సత్యాన్ని ఎప్పుడూ పాటిస్తూ ఉంటేనే మన జీవితం బాగుంటుంది. ఒక పక్క పూజలు చేసేస్తూ మనం అధర్మం వైపు గనక అడుగులేసాము అని అనుకోండి, నువ్వెన్ని పూజలు చెయ్యి మన బ్రతుకు మాత్రం ఎప్పటికీ మారదు. ధర్మాన్ని ఎప్పుడూ మనం పాటిస్తూనే ఉండాలి. సరే, ఆ రోజు కొత్త బట్టలు కట్టేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి, కాళ్ళకి. ఎప్పుడైనా సరే కొత్త బట్టలు కట్టుకుంటే పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఉండాలి. అలాగే మనం ఇంట్లోంచి బయటికి వెళ్తున్న పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. అలా వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకున్న తర్వాత గుడికి వెళ్తాం కదా. పండగ రోజు మామూలుగానే గుడికి వెళ్తాం, కానీ ఉగాది రోజు మాత్రం వేద సభలకి వెళ్ళండి, వేద శ్రవణం చెయ్యాలి. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సరే వేద శ్రవణం చేస్తే జీవితం మారుతుంది. మనం ఆ సంవత్సరం అంతా చక్కగా చల్లగా ఉండడం కోసం అది ఒక రక్షణ కవచం అని చెప్పచ్చు. ఎక్కడైతే వేద సభలు జరుగుతాయో అక్కడంతా చుట్టుపక్కల ప్రాంతాలంతా ఎంతో శోభాయమానంగా ఉంటాయి. అందుకే పరమాచార్య స్వామి వారు చెప్తారు, లోక కళ్యాణం జరగాలి అంటే వేద పండితులని పోషించండి, వేద సభలు ఎక్కువగా జరిగేటట్లు చూడండి. ఒకవేళ మీకు వేదాధ్యయనం చేసే అర్హత గాని సమయం గాని లేకపోతే వేదాధ్యయనం చేసే విద్యార్థులని మీరు ప్రోత్సహించండి, వాళ్ళకి అయ్యే ఖర్చుని మీరు భరించండి. మీ తరతరాలు, మీ వంశం బాగుంటుంది, అసలు మీరు ఏమీ అడగక్కర్లేకుండానే భగవంతుడి అనుగ్రహం ఉంటుందని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తారు. అంత గొప్ప ఫలితం వస్తుందన్నమాట వేద విద్యార్థులని మనం పోషిస్తే. ఆ రోజు వేద సభలు ఎక్కడైతే జరుగుతాయో ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని వెళ్ళండి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉగాది రోజున ఈ వేద సభలు జరుగుతాయి, మరి మిగతా చోట్ల అక్కడక్కడ జరుగుతాయి. మీరు ఎక్కడ జరిగినా సరే అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఆ పంచాంగ శ్రవణం విని ఆ వేద సభలో వచ్చిన పండితులకి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చక్కగా కాసేపు విని అక్కడ గడిపి ఆ వేద పండితులకి సత్కారం చేయండి. మీరు ఎంతైతే ఇవ్వగలుగుతారో అంతే సత్కారం చేసి వాళ్ళ దగ్గర వేద ఆశీర్వచనాన్ని తీసుకోండి. మీరు ఆ రోజు తీసుకునే వేద ఆశీర్వచనం మీ కుటుంబాన్ని ఆ సంవత్సరం అంతా ఎంత చక్కగా కాపాడుతుందో. ఒక్క ఉగాది రోజే కాదు, మీకు ఎక్కడ వేద పండితులు కనిపించినా వాళ్ళకి దక్షిణను సమర్పణ చేసి మీరు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి. వాళ్ళు ఆశీర్వచనం చేస్తే అది మనకి ఎంత శక్తి వస్తుందో, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. మనం ప్రతిరోజు చేసే పనులకి మన దృష్టి ద్వారానో లేదు అంటే మనం అనవసరంగా మాట్లాడే ఈ మాటల ద్వారానో మనకి ఇవంతా మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేసేవేంటో తెలుసా, మనం ప్రతిరోజు చేసే పూజ, ఇలాంటి వేద పండితులు మనకి చేసే ఆశీర్వచనం అనమాట. మన తాడేపల్లిగూడెంలో వేద సభ ఎప్పుడు జరుగుతుందంటే ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. వేద పండితులు అక్కడికి వస్తారు. ఎవరైనా కావాలి చూడాలి అని అనుకుంటే శంకర మఠానికి రావచ్చు. శంకర మఠం తాడేపల్లిగూడెంలో ముముక్షు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ముముక్షు భవనానికి సంబంధించి నేను చాలా సార్లు కమ్యూనిటీ పోస్టులు అవి పెడుతున్నాను, మీరు చూసే ఉంటారు.
ఎందుకు అంటే ఈ ముముక్షు భవనం ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్య మతాలు ఆక్రమించేసుకుంటున్నాయి. వాళ్ళ ప్రభావం బాగా ఎక్కువైపోతుంది అనమాట. వాళ్ళ ప్రభావం నుంచి మనం బయటపడాలి అంటే వేద ఘోష జరగాలి. అది పరమాచార్య స్వామి వారి సంకల్పం, అమ్మవారి సంకల్పం. అందుకే భగవంతుడి దయ వల్ల అక్కడ ముముక్షు భవన నిర్మాణం జరుగుతుంది. ఎవరికైనా సరే ఆ ముముక్షు భవనానికి సంబంధించి సహకారం అందించాలని అనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఒక పోస్ట్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్స్ అవి పెడుతున్నాను, దానికి మీరు సమర్పణ చేసుకోండి. ఈ ముముక్షు భవనంలో ఏం జరుగుతుంది అంటే వేద విద్యార్థులని పోషించటం, వేద విద్యార్థులకి వేదాధ్యయనం జరిగేటట్టుగా అక్కడ చూడడం, వేద సభలు నిర్వహించటం, వేద పండితులని పోషించటం, అలాగే గో సంరక్షణ, ఇలాంటి ఎన్నో లోక కళ్యాణార్థం పనులు అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. రేపు మేలో అక్కడ వేద సభ కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వేద విద్యార్థులు వస్తారు. ఒకే చోట అంతమంది వేద పండితులని వేద విద్యార్థులని చూడడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలన్నమాట. నేను ఈ ముముక్షు భవనానికి సంబంధించి ఏదైనా పోస్ట్ పెట్టాను అనుకోండి, వెంటనే ఏం చెప్తున్నారు అంటే నేను ఏదో అక్కడి నుంచి లక్షలు సంపాదించేసుకున్నాను, ఆస్తులు సంపాదించేసుకున్నానని, ఎక్కడెక్కడో నాకు భూములు ఆస్తులు ఉన్నాయట, రుజువులు కూడా చూపిస్తారట. ఓసారి చూపిస్తే ఆ రుజువులు ఉంటే ఆ పత్రాలు, బాబు నేను నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పత్రాలు నాకు ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను నేను కూడా, ఆ పొలాలు ఆ ఆస్తులు అవన్నీ కూడా. మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి. ఏదో అన్యమతస్థుల ప్రార్థనా స్థలాల్ని నేనేదో చెప్తున్నట్లుగా వీళ్ళు హిందూ ధర్మాన్ని సంరక్షించే విధంగా అక్కడ వేద సభలు జరుగుతున్నాయి అంటే ఎందుకు అన్ని నిప్పులు పోసేసుకుంటున్నారో అసలు నాకు అర్థమే కావట్లేదు. పొంతన లేని మాటలు మాట్లాడి చెప్పే మాటల్లో కూడా ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం వాళ్ళ వెనకే వెళ్తుంది, అది నాకేం కాదు. ఎందుకంటే ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి, తప్పదంతే. ఎంతమంది మహానుభావులు బాధపడలేదు, ఏదైనా మంచి పని చేయడానికి ముందుకు వెళ్తే ఇన్ని మాటలు పడలేదు, నేను ఎంత చెప్పండి. కాబట్టి మనం ఒక మంచి పని చెయ్యాలి అని అనుకుంటే అది మన వల్ల జరగదు. మనకి నిజంగా ప్రాప్తం ఉంటేనే మనం చేయగలం. మనం వేదాధ్యయనం చేయలేకపోతున్నాము, వేదాధ్యయనం చెయ్యాలని ఉంటుంది, సమయం ఉండదు, అలాగే అందరూ వేదాధ్యయనం చేయకూడదు. వీళ్ళందరూ వేద విద్యార్థులను పోషిస్తే వేదాధ్యయనం చేసిన ఫలితం వస్తుంది. అలా వేదాధ్యయనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పోషిస్తే తరతరాలు కాపాడబడుతుంది తెలుసా, వంశం నిలబడిపోతుంది అలాగా. కానీ కొంతమంది ఈ దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి పనులకి అడ్డగోలుగా నిలబడుతున్నారు. అది నేను ఏమన్నా చేస్తున్నాను ఆ పని, భగవంతుడు చేయిస్తున్న కార్యక్రమం. అడ్డగోలుగా నిలబడ్డారు అనుకోండి, ఆ అడ్డం తీసి పక్కన పెట్టడం భగవంతుడికి ఎంతో సేపు పట్టదు కదా. కాబట్టి మనం ఏదో చేస్తున్నాము, మన వల్ల అక్కడ ఏదో జరుగుతోంది అని అనుకోవటం పొరపాటు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా, చెయ్యాలి అన్నా భగవత్ సంకల్పం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. అవి ఉంటేనే మనం చేయగలం. మనం చేయలేకపోతున్నాము అంటే మనకి నిజంగా అవకాశం భగవంతుడు ఇవ్వలేదు అని బాధపడాలి, మనకి ఇస్తే సంతోషపడాలి. అలా మంచి పని చేసేటప్పుడు కొంతమంది అడ్డుపడతారు, అది సహజమే. వాళ్ళ మాటలు విని చేయలేకపోతే అది కూడా మన దురదృష్టమే. మన చేత మంచి పని చేయకుండా అలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ ఉగాది రోజు మాత్రం వేద శ్రవణం చెయ్యండి. వేదాధ్యయనం చేసే చోటకి వెళ్ళి వేద ఆశీర్వచనం మాత్రం తీసుకోవటం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.